శాయనా అయ్యా, రేపు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ మన ఇంటి భోజనానికి వస్తున్నారు. తెలుసు కదా నీకు, డ్రింక్స్, ఫిష్, మటన్, చికెన్ అన్ని బ్రహ్మాండం చేయాలని మనం వంటతో చెప్పు. ఏం వినపడిందా? వినపడింది బాబు. సాయనా, తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు. ఇంట్లో పార్టీలు గొడవలు ఉండడానికి వీలేదు. అంతగా పార్టీ వదలుచుకుంటే హోటల్స్ ఉన్నాయి, క్లబ్లు ఉన్నాయి. ఏం వినపడిందా? వినపడిందమ్మా. ఏమిటా ఏం వినపడింది నీకు? ఇది నా ఇల్లు, నా ఇంట్లో నా మీద ఆంక్షలా? ఏం వినపడిందా? వినపడింది బాబు. ఏమిటయ్యా, ఏమిటి వినపడింది? నా ఇల్లు అనేది సరికాదు, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి. ఫ్రెండ్స్ వేసుకుని షికారు తిరగడం కాదు. ఫ్రెండ్స్ 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 ఎంతసేపు వాళ్ళని పడి ఏడుస్తాను ఎందుకు? వాళ్ళ నా సముద్రం దగ్గర ఏడుపు, వాళ్ళ సంగతి ఉంచు. నువ్వు చేస్తున్న పని ఏమిటి? నా ఆస్తి కోసం కాబట్టి నువ్వు ఇంట్లో ఎందుకున్నావు? చిచ్చి అని కుప్పం తిరగ కూడా ఇంకా ఇల్లు పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు? డబ్బు కోసం కదా. జాగ్రత్త అనుకున్నావు. మళ్ళీ నా ఫ్రెండ్స్ నేను ఎవరికి వచ్చాడు వాగేవో. ఇందులో విశేషం ఉందమ్మా. వాడు అలా నోటుకొచ్చినట్లు మాట్లాడతాడని మనం ముందే అనుకున్నాంగా. మనిషి సహనానికి కూడా హద్దుంటుంది. ఇన్నాళ్ళు మీ మీద గౌరవంతో మనసును సమాధాన పరుచుకుంటూ వచ్చాను. నీకు నా వల్ల కాదు. నా మనసును పూర్తిగా నేను చంపుకోలేను. నేను వెళ్ళిపోతాను. దయచేసి నాకు అడ్డు చెప్పకండి. గిరిజ, చూడమ్మా, చిన్నతనంలో తల్లి ఆడిస్తుంటే పసిపాప గుండెల మీద తంతుందమ్మా. అందుకు తల్లి బాధపడుతుందా, కోప్పడుతుందా? అది వేరు, అది తెలియని పసితనం. ఇది అంతేనమ్మా. విచక్షణ జ్ఞానం లేని ప్రతివాడు పసిపాపతో సమానం అమ్మా. వాడిదొక మూర్ఖత్వం. వాడిని బాగు చేయాలనే కదమ్మా మన ఈ ప్రయత్నం అంతా. మన ప్రయత్నం ఫలిస్తుందని ఆశ లేదు బాబు గారు. ఓడిపోతున్నావమ్మా. ఈ పరీక్షలో నువ్వు ఫెయిల్ అవుతున్నావు. లేదు బాబు గారు, నా బాధ మీకు అర్థం కావటం లేదు. ఆయనంటే నాకు దేవుడి మీద ఉన్నంత అభిమానం ఉంది. ఈ పెళ్లి మూలంగా నేనెంత అభిమానిస్తున్నాను అంత అఘోరంగా మాట్లాడాల్సి వస్తుంది. వద్దు బాబు గారు, యుద్ధం ఇక చాలు. నేను ఓడిపోయినా పర్వాలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను బాబు గారు. నన్ను వెళ్ళిపోనివ్వండి. చూడమ్మా, ప్రజ్ఞానిధులందరూ చేపట్టిన పనిని సాధిస్తారే కానీ మధ్యలో విడిచిపెట్టదని భర్తృహరి సుభాషితం అమ్మా. నువ్వు ప్రజ్ఞానిధు అమ్మా. నువ్వు ఓడిపోయి చెందుకు దూరం కాకూడదమ్మా. వాడే ఓడిపోయి నీ దగ్గరికి రావాలమ్మా. ఇది నా ఆశే కాదమ్మా, నా ఆశస్సు కూడా. కాదని కన్నా కాదని ఇంకా తీసుకో తీసుకో. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మాని సాన్ని. క్షణం మాగనంటోంది వాణి, మరీ చిలిపిది వయసు వాణి. హయ్యా హయ్యా